క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు శరీర రక్తముల పండుగ ఈనాటి వాక్య పరిచర్యని ఒక పాటతో ప్రారంభించుకుందాం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు వసగిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు వసగిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరింపరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు వసగిన ప్రేమాహారం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున మనం క్రీస్తు ప్రభుని దివ్య శరీర రక్తముల పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం. ప్రియులారా, యోహాను శుభవార్త 6వ అధ్యాయము 50వ వచనము 51వ వచనము మీ కొరకు చదువుతున్నాను. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదియే, దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించునచో వాడు నిరంతరము జీవించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. అవును ప్రియులారా, క్రీస్తు ప్రభు మనందరికీ జీవాహారం. ఈ యొక్క ఆహారం భూలోకము నుండి వచ్చినది కాదు. ఈ ఆహారము పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం, స్వర్గము నుండి దిగి వచ్చిన ఆహారము. మన ఆత్మలకు అమృతం ప్రియులారా ఈ యొక్క ఆహారం. ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము కాబట్టి, మన ఆత్మలకు భోజనము కాబట్టి, మన కండలు పెంచడానికి లేకపోతే శారీరకంగా బలాన్ని పొందే ఆహారం కాదు, కానీ ఇది ఆత్మీయ ఆహారం. మన ఆత్మల ఆకలిని తీర్చే ఆహారం ఈ యొక్క దివ్య సప్రసాదం. ప్రియులారా, ఒకానొక విచారణలో ఒక విచారణకర్త ఒక గురువుకి క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆ ఫాదర్ గారికి మరి అంత స్కానింగ్ లేకపోతే ట్రీట్మెంట్ అంతా చేసి, అన్ని పరిశోధనలు చేసి, అన్ని టెస్టులు చేసి, చివరికి అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఏం చెప్పారంటే, ఫాదర్ గారండి మీరు ఒక నెల రోజుల్లో చనిపోతారు, కాబట్టి మీ బంధువుల్ని, మీ తోబుట్టువుల్ని లేకపోతే మీ ఫ్రెండ్స్ని పిలుచుకొని వాళ్ళతో ఈ చివరి రోజులు గడపడానికి ప్రయత్నం చేయండి అని డాక్టర్స్ చెప్పారు. అయితే ఈ యొక్క విచారణ గురువు చాలా బాధతో తన విచారణకు వచ్చి విచారణలో ఉన్నటువంటి సంఘస్థులకు చెప్పారు, అమ్మా నేను ఎక్కువ రోజులు బ్రతకను, ఒక నెల రోజులు మాత్రమే నాకు గడువు ఉందని డాక్టర్ గారు చెప్పారు, కాబట్టి మీ అందరి దగ్గర నేను వీడ్కోలు తీసుకోవడానికి వచ్చాను అని అన్నప్పుడు ఆ విచారణలో ఉన్న ఒక వృద్ధురాలు, ఒక 85 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఒక ముసలావిడి ఫాదర్ దగ్గరికి వచ్చి, ఫాదర్ గారండి మీరు బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు, లేకపోతే రక్తానికి సంబంధించిన ఒక జబ్బు చేత బాధపడుతున్నారు కదా, మీరు ప్రతిరోజు దివ్య బలి పూజను సమర్పిస్తారు కదా, ప్రతిరోజు దివ్య బలి పూజలో క్రీస్తు యొక్క రక్తాన్ని మీరు త్రాగుతున్నారు, సేవిస్తున్నారు కదా, క్రీస్తు రక్తం ప్రతిరోజు మీ శరీరంలోకి వెళుతుంది కదా. సో నెక్స్ట్ టైం మీరు పూజ చేసుకున్నప్పుడు ఆ యొక్క దేవుని యొక్క రక్తాన్ని, క్రీస్తు రక్తాన్ని సేవించేటప్పుడు ఒక చిన్న ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ఏంటంటే, ఓ క్రీస్తు రక్తమా నా రక్తాన్ని శుద్ధీకరించండి. క్రీస్తు పరిశుద్ధ పరమ రక్తమా, దివ్య రక్తమా నా మలినమైన హృదయాన్ని, క్యాన్సర్తో నిండిపోయినటువంటి నా రక్తాన్ని శుద్ధీకరించు, నన్ను స్వస్థపరచు అని ప్రార్థన చేయండి ఫాదర్ గారండి అని ఆ వృద్ధురాలు ఆ విచారణ గురికి ఒక సలహా ఇచ్చింది. మరుసటి దినాన మరి ఈ యొక్క గురువు
మరి దివ్య బలి పూజను చేసుకోవడానికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకున్నాడు. దివ్య బలి పూజను సమర్పించాడు. దివ్య బలి పూజను సమర్పించి ఆ రక్తాన్ని, క్రీస్తు రక్తాన్ని, ద్రాక్షారసం అంటాం కదా, రక్తంగా మారిన తరువాత ఆ యొక్క రక్తాన్ని సేవించినప్పుడు, ద్రాక్షారసము అంటే మీకు అర్థం చేసుకోవడానికి ద్రాక్షరసం అని చెప్తున్నాను, కానీ పూజలో అది క్రీస్తు శరీర రక్తముగా మారుతుంది కదా ప్రియులారా. సో క్రీస్తు శరీర రక్తముగా మారిన ఆ రక్తాన్ని ఈ గురువు సేవించినప్పుడు తనకు తెలియని విధముగానే తన శరీరములో ఒకలాంటి మార్పు రావటం ప్రారంభించింది. 2వ రోజు, 3వ రోజు, అలా 4-5 రోజులు ఆయన వరుసగా దివ్య బలి పూజను సమర్పించి ఆ యొక్క రక్తాన్ని, క్రీస్తు శరీరమును, క్రీస్తు రక్తమును సేవించినప్పుడు అతనిలో నూతన శక్తి మరలా ప్రారంభమైంది. ఎందుకనో మంచిదని ఇంకోసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారండి నాకు ఏదో స్వస్థత కలిగినట్లుగా నాకు కొంచెం ఒకలాంటి ఫీలింగ్, ఒక నమ్మకం కలుగుతుంది, దయచేసి మరోసారి నాకు టెస్టులు నిర్వహించగలరా అని మరి డాక్టర్స్ని అడిగినప్పుడు, డాక్టర్ గారి ప్రియులారు నిజంగానే తన రక్తాన్ని శాంపిల్స్ తీసుకొని టెస్టులు చేసినప్పుడు డాక్టర్ గారులు అందరూ విస్మయం పొందారు, ఆశ్చర్యపడిపోయారు. ఫాదర్ గారండి మీకేమైంది ఈ 4-5 రోజుల్లో? మీ రక్తం చాలా మారిపోయింది, మీలో బ్లడ్ కౌంట్ కానీ ప్లేట్లెట్స్ కానీ అన్నీ చక్కగా ఉన్నాయి, మళ్ళీ మీ యొక్క రక్తం ఒక చిన్న పిల్లవాని రక్తంలాగా అంత పవిత్రంగా, చాలా క్లియర్గా, ఆరోగ్యకరంగా ఉంది. మీరు ఏం చేశారు ఈ 5 రోజుల్లో? మీరు ఏమైనా స్పెషల్ ఏమైనా చేశారా అంటే అప్పుడు డాక్టర్ గారు చెప్పారే, నేను నమ్మిన నా యేసయ్య, క్రీస్తు రక్తము, క్రీస్తు శరీరము నా రక్తాన్ని స్వస్థపరిచింది. నా రక్తాన్ని మరలా ఇదిగో ఒక చిన్న పసిపిల్లవాడి రక్తములాగా చాలా పవిత్రంగా, ఆరోగ్యకరంగా నా రక్తం మారింది అన్నాడు ప్రియుల. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవును ప్రియులారా, క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, పరలోకము నుండి దిగి వచ్చిన స్వర్గపు భోజనము. కాబట్టి ఈ యొక్క ఆహారానికి, ఈ యొక్క రక్తానికి బలము, శక్తి ఉన్నది ప్రియులారా. నువ్వు విశ్వసించినట్లయితే, క్రీస్తు ప్రభు నీలోకి వస్తున్నాడని నువ్వు నమ్మితే, ఆ యొక్క దేవుడు శక్తివంతమైన వాడు, ఆ యొక్క దేవుడు దయగలవాడు, జాలి గలవాడు, అద్భుతాలు చేసే శక్తి కలిగిన వాడు ఆ యొక్క యేసయ్య. ఈ పరలోకము నుండి దిగి వచ్చిన ఈ యొక్క జీవాహారము నీకు స్వస్థత కలుగ చేయగలదు, నీ జీవితాన్ని మార్చగలదు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మనం ఆ గురువు నమ్మినట్లుగా, ఆ గురువు స్వస్థత పొందినట్లుగా, దివ్య సప్రసాదాన్ని స్వీకరించే ప్రతి సమయంలో యేసయ్య నీ హృదయములోకి వస్తున్నాడని మర్చిపోకుండా, యేసయ్య నీలోకి వస్తున్నాడని గుర్తించి, యేసయ్య నీలో ఉన్నాడని గ్రహించి, విశ్వాసముతో పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమా, నా ఆత్మలకు ఆహారమా, ఇదిగో నన్ను స్వస్థపరచనని ప్రార్థన చేయండి ప్రియులారా. ఇది మొట్టమొదటిగా నేను మీకు చెప్పాలనుకున్నటువంటి వాక్యం ఈ యొక్క పండుగ రోజున. 2వది ప్రియులారా, యోహాను శుభవార్త 6వ అధ్యాయంలోనే ఇంకో వచనం మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే 57వ వచనం 6వ అధ్యాయంలో, జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను, అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువు మూలమున మనం జీవించబోతున్నాం. ఎవరైతే దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నామో మనము మన సొంత శక్తి వల్ల జీవించట్లేదు, కానీ క్రీస్తు ప్రభు మూలమున జీవిస్తున్నాం. ప్రభు చెప్తున్నాడు, నన్ను స్వీకరించువాడు నా మూలమున జీవించును. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మదర్ తెరీసా దగ్గరికి ఒక విలేకరి వచ్చాడు. ఒక జర్నలిస్ట్ కేమ్ టు మదర్ తెరీసా. మదర్ తెరీసా దగ్గరికి వచ్చి ఏమన్నాడు, మదర్ తెరీసా గారండి, మిమ్మల్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను చాలా సంవత్సరాల మట్టి, అసలు మీరు చేసే సేవ పేదలకు, అనాథలకు, దిక్కులేనటువంటి వారికి, పసిపిల్లలకి, వృద్ధులకు, చనిపోయే స్థితిలో ఉన్న వాళ్ళకి, కుష్టు రోగులకు ఇంత సేవ మీరు ఎలా చేయగలుగుతున్నారండి? నాకు కొన్ని లక్షల్లో డబ్బులు ఇచ్చినా నేను ఈ సేవ చేయలేను, అసలు మీరు ఎలా చేయగలుగుతున్నారు? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ? మీరు ఇంత పని చేయటానికి మీకు కావలసిన శక్తి, బలము మీకు ఎక్కడి నుండి దొరుకుతుందండి అని మదర్ తెరీసాని ఆ జర్నలిస్ట్, ఆ విలేకరి ప్రశ్నించాడు. అప్పుడు మదర్ తెరీసా ఏమందంటే, ఏమండి విలేకరి గారు, మేము ప్రతిరోజు మా యొక్క దినచర్య,
మొట్టమొదటగా మేము మా దినచర్యని దివ్య బలి పూజతో ప్రారంభిస్తాము. తరువాత చివరిగా మా దినచర్యని దివ్య సప్రసాద ఆరాధనతో ముగిస్తాము. సో వి బిగిన్ అవర్ డే విత్ ద హోలీ మాస్ and we end our day with the holy adoration and beatum. పూజతో ప్రారంభిస్తాము ఉదయాన్నే, నిద్రపోయే ముందు దివ్య సప్రసాద ఆరాధనతో ముగిస్తాము. కాబట్టి ఆ యేసయ్య మూలమున మేము జీవించగలుగుతున్నాం. ఆ యేసయ్య మూలమున ఇదిగో ఆ దివ్య సప్రసాద మూలమున మాకు శక్తి బలము వస్తుంది. అదే శక్తితో అదే బలముతో మేము మరి ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రియులారా, అందుకనే మదర్ తెరీసా గారిని ఎవరైనా ఏ దేశానికైనా ఆహ్వానించినప్పుడు మదర్ తెరీసా గారు అడిగేదంట వాళ్ళని, మాతో పాటు మేము ఒక గురువును కూడా తీసుకొని రావచ్చా? కెన్ వి బ్రింగ్ ఏ ప్రీస్ట్ విత్ అస్? ఈజ్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ ఏ ప్రీస్ట్ విత్ అస్ అని మదర్ తెరీసా గారు అడిగేవాళ్ళంట. ఎందుకంటే ఆ గురువు దివ్య బలి పూజ చేసినప్పుడు అప్పద్రాక్ష రసాలు పరలోకం నుండి సాక్షాత్తు యేసయ్యే ఈ యొక్క అప్పరూపములో ద్రాక్షారూపములో వస్తున్నారు. కాబట్టి ఆ అప్పాన్ని ఆ ద్రాక్షారసాన్ని సేవించినప్పుడు మన ఆత్మలు బలముగా దృఢముగా ఉండి శక్తివంతముగా ఉంటాయి ప్రియులారా. అందుకని ఆత్మ బలపడుతుంది ప్రియులారా. మీకు కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక కథ చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఒక అడవిలో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకు 2 కుక్కలు ఉన్నాయంట. ఒకటి తెల్ల కుక్క, మరొకటి నల్ల కుక్క. వారంలో ఒకసారి ఈ రైతు ఆ 2 కుక్కలకే పోటీ పెడుతున్నాడంట. పోట్లాట, యుద్ధం, అది ఒక కాంపిటీషన్. ఆ కాంపిటీషన్లో ఒకసారి ఒక వారం నల్ల కుక్క గెలుస్తుందంట, ఇంకొక వారం తెల్ల కుక్క గెలుస్తుందంట. ఈ యొక్క కాంపిటీషన్, ఈ పోటీ పెట్టినప్పుడు అనేక మంది బెట్ట కాస్తున్నారు. ఇదిగో ఈ తెల్ల కుక్క గెలుస్తుంది, ఇదిగో 100 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు. కొంతమంది లేదు నల్ల కుక్కే గెలుస్తుందని వాళ్ళు 500 రూపాయలు, 1000 రూపాయలు అలా వాళ్ళు బెట్ కాడుతున్నారు, పోటీ పడుతున్నారు, కాంపిటీషన్ పెడుతున్నారు. కానీ ఎవరికి అర్థం కావట్లా. కొన్నిసార్లు నల్ల కుక్క గెలుస్తుంది, ఇంకోసారి తెల్ల కుక్క గెలుస్తుంది. ఆ రైతుకు మాత్రమే తెలుసు ఏ కుక్క గెలుస్తుందా అని. కొన్ని రోజులకి వాళ్ళకి ఆశ్చర్యం కలిగి, ఇదేంటండి ఒక కుక్క బలంగా ఉంటే పద్దాక అదే కుక్క గెలవాలి కదా, ఎందుకని ఒకసారి తెల్ల కుక్క గెలుస్తుంది, మరోసారి నల్ల కుక్క గెలుస్తుంది అని అడిగినప్పుడు ఆ రైతు ఏమన్నాడంటే, ఏమంటే ఫస్ట్ వీక్ నల్ల కుక్కకే మాంసం పెడతాను, ఆవు మాంసం, కోడి మాంసం, గుడ్లు, పోషక ఆహారాలన్నీ ఈ నల్ల కుక్కకు పెడతాను. అదే సమయంలో తెల్ల కుక్కకి ఒట్టి గెంజి మాత్రమే పోస్తాను. కాబట్టి ఏ కుక్క అయితే బలంగా పుష్టిగా ఆహారం భుజించిందో అది కాంపిటీషన్లో గెలుస్తుంది. మరి 2వ వారం మారుస్తాను. ఈసారి అంతకుముందు ముందు మాంసం తిన్న కుక్కకి ఇప్పుడు గంజి నీళ్ళే పోస్తాను. పోయిన వారం ఒట్టి గంజే తాగిన కుక్కకి ఇప్పుడు చక్కగా మాంసం, ఆవు మాంసం, గేదె మాంసం, లేదా కుక్క మాంసం, ఇక రకరకాల మాంసాలు. కుక్క మాంసం అంటే నార్త్ ఇండియాలో కూడా తింటారు. రకరకాల మాంసాలు పెడతాను. ఆ విధంగా మాంసం బాగా భుజించినటువంటి కుక్క గెలుస్తుంది అన్నారు. ప్రియులారా, మనకే ఆత్మ ఉంది, శరీరం ఉంది. మనం కేవలం మన శరీరాన్ని మాత్రమే మంచిగా పొద్దున్న ఇడ్లీలు, దోశ, పులిహారి, కిచిడి, మంచి మంచి ఆహారాలు తిని, మళ్ళీ మధ్యాహ్నం బిర్యానీ మళ్ళీ చక్కగా తిని, మళ్ళీ 3:30 గంటలకి 4 గంటలకి టీ, స్నాక్స్ తీసుకొని, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆహారాన్ని తిని శరీరాన్ని పుష్టిగా పోషిస్తున్నాం. కానీ అదే సమయంలో ఆత్మను గనక ఆత్మకు ఆహారం ఇవ్వకుండా మీరు ఆత్మకి ఏం పెట్టబోతే ఆత్మ బలహీనపడుద్ది. శోధన సమయంలో శరీరం గెలుసుద్ది, ఆత్మ ఓడిపోద్ది. మనం రెండింటిని పోషించాలి. శరీరమును మాత్రమే కాదు, ఆత్మ కూడా బలపడాలి. ఆత్మ కూడా శక్తివంతంగా ఉండాలంటే ఆత్మకు భోజనం దివ్య సప్రసాదం. ఆ దివ్య సప్రసాదానితో మీ యొక్క ఆత్మను పోషించండి. ఆత్మకు భోజనం దివ్య సప్రసాదం. అందుకని యేసయ్య దివ్య సప్రసాదాన్ని స్థాపించారు. ప్రియులారా, మన ఆత్మలకు భోజనమై ఉండుటకు ప్రభువు దివ్య సప్రసాదాన్ని స్థాపించారు. ఎంతమంది ఈ రోజుల్లో దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు? ఎంతమంది దేవాలయానికి వెళుతున్నారు? ఎంతమంది మీ ఆత్మలను బలపరుచుకుంటున్నారు? కేవలం శరీరం మాత్రమే పోషించుకొని శరీరం బలంగా అయిన తర్వాత ఆత్మ బలహీనపడితే మనం సైతానుకు దాసులం అవుతాం.
మన ఆత్మ బలహీనపడి ఆత్మీయ జీవితం నశించిపోతుంది ప్రియులారా. అందుకనే మదర్ తెరీసా చెప్పింది, ఇదిగోండి మా యొక్క ప్రతిరోజు ఉదయం మా యొక్క దినచర్య దివ్య బలిపూజతో ప్రారంభమవుతుంది, మరియు సాయంత్రం పూట ఆరాధనతో మా యొక్క దినచర్య ముగిస్తుంది అంది ప్రియులారా. మనము కూడా ఈ యొక్క దివ్య సప్రసాదంలో శక్తిని, బలాన్ని గమనించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మూడవదిగా ప్రియులారా, ఈనాటి వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే మార్కు శుభవార్త నుంచి మరి ఈ యొక్క పండుగ రోజున మనం చదివే వాక్యం ఏంటంటే మార్కు శుభవార్త 14వ అధ్యాయం. నేను వచనాలన్నీ చదవకుండా టైం సేవ్ అవటానికి లాస్ట్ మాటలే చదువుతున్నాను. మార్కు శుభవార్త 14వ అధ్యాయము 22, 24 వాక్యాలు మీ కొరకు చదువుతాను. 22వ వాక్యం. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, మీరు దీనిని తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము. ప్రైజ్ ద లార్డ్. తరువాత ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి అందించెను. దాని నుండి వారందరూ త్రాగిరి. యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందబడనున్న నూతన నిబంధన యొక్క నా రక్తము. ప్రైజ్ ద లార్డ్. సో ప్రభు రొట్టెను తీసుకున్నారు, ఆశీర్వదించారు, త్రుంచారు, తన శిష్యులకి ఇచ్చారు, ఇది నా శరీరం అన్నారు. రొట్టెను తీసుకున్నారు, ఆశీర్వదించారు, త్రుంచారు, శిష్యులకి ఇచ్చారు. మరి ఆశీర్వదించినప్పుడు, యేసయ్య అప్పమును ఆశీర్వదించినప్పుడు ఆ అప్పములాగా ఉండట్లేదు ప్రియులారా. ఆ అప్పము క్రీస్తు శరీరముగా మార్పు చెందుతుంది, ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ట్రాన్స్ఫిగరేషన్ అంటే కరెక్ట్ ట్రాన్స్ఫిగరేషన్ కాదు, కానీ అక్కడ ఏమవుతుంది, ట్రాన్స్ఫిగరేషన్ అంటే దివ్య రూపధారణ. కానీ అప్పము మార్పు చెందుతుంది. ఏ మార్పు చెందుతుంది? అప్పములాగా ఉండట్లా, చూడటానికి అప్పంలాగా ఉంటుంది, కానీ లోపల ఉన్నటువంటి మెయిన్ క్వాలిటీ అది క్రీస్తు శరీరముగా మార్పు చెందుతుంది. అప్పము క్రీస్తు శరీరముగా మార్పు చెందుతుంది. ఇంగ్లీష్లో ఏమంటారంటే ట్రాన్స్సబ్స్టాన్షియేషన్. సబ్స్టాన్స్ మారిపోతుంది. అప్పములో ఉన్న సబ్స్టెన్స్ మారిపోయి అది అప్పములాగా ఉండకుండా క్రీస్తు శరీరముగా మారిపోతుంది. కాబట్టి ప్రభు ఏం చేశారు? అప్పాన్ని ఆశీర్వదించారు, త్రుంచారు, శిష్యులకి ఇచ్చారు. అది అప్పము కాదు, నా శరీరం అన్నారు. ద్రాక్షారసాన్ని తీసుకున్నారు, మళ్ళీ ఆశీర్వదించారు, శిష్యులకి ఇచ్చారు, ఇది నా రక్తం అన్నారు. అంటే ప్రభువు ఆశీర్వదించినప్పుడు అప్పము శరీరముగా మారుతుంది, ద్రాక్షారసము రక్తముగా మారుతుంది. ప్రియులారా, మార్పు చెందుతుంది. అంటే దివ్య బలి పూజలో ఒక మార్పు చెందుతుంది. ప్రియులారా, హోలీ మాస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. నువ్వు కోరే ప్రతి మార్పుకి మైక్రోకాజం, సూక్ష్మ రూపం ఎక్కడ ఉంటుందంటే పూజలో ఉంటుంది. చాలామంది పూజలు పెట్టిస్తారు కదా, ఎందుకు? పూజలు చదివిస్తారు. ఈ పూజలో పలానా ఉద్దేశం కొరకు ప్రార్థన చేయండి ఫాదర్ గారు అని అంటారు, పలానా చనిపోయిన వారి కొరకు ప్రార్థన చేయండి అంటారు, లేకపోతే మా బిడ్డ చదువుల కొరకు ప్రార్థన చేయండి అంటారు, లేకపోతే మంచి ఉద్యోగం రావాలని ప్రార్థన చేయమంటారు. ఎందుకు ఈ ప్రార్థన చేయమంటున్నారు అని ఆలోచన చేస్తే ప్రియులారా, దివ్య బలి పూజ మార్పు చెందే ప్రదేశం. యూకరిస్ట్ ఈజ్ ఎ న్యూ క్రియేషన్, నూతన సృష్టి. దివ్య బలి పూజలో నూతన సృష్టి జరుగుతుంది. దివ్య బలి పూజలో మార్పు జరుగుతుంది. దివ్య బలి పూజలో ప్రతి చేంజ్ అక్కడే జరుగుతుంది. ఎందుకని అప్పము ద్రాక్షారసము క్రీస్తు శరీర రక్తాలుగా మారినట్లుగా మన జీవితాలను కూడా దివ్య బలి పూజలో క్రీస్తు ప్రభువు కొరకు మనము సమర్పిస్తూ ఉన్నాం ప్రియులారా.